బలహీనతను నువ్వు జయించగలగాలి. ఏదైతే బాల్యం నుంచి నీ యొక్క బలహీనతో నీకు తెలుసు. ఒకసారి మీరు చెక్ చేసుకోండి. చిన్నప్పటి నుంచి ఒక్కొక్కరికి ఒక వీక్నెస్ ఉంటుంది. ఓకే, ఆ వీక్నెస్ ఏంటి? కొంతమంది కొట్టేయాలన్న వీక్నెస్ ఉంటుంది. నీది కాని వస్తువు ఏదని చూస్తే టక్కుమని లేసి జోబులో వేసుకోవాలనిపిస్తుంది. అది ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుందో తెలిసినా చిన్నప్పటి నుంచే. అందుకే జాగ్రత్త. బాల్యములందే నీ సృష్టికర్తని నువ్వు స్మరించాలని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. హల్లెలూయా. మొక్కై ఉండగానే నువ్వు వంచబడాలి. లేకపోతే ఏమైతావు తెలిసిన, పెద్ద అయినాక అది ఎంత ప్రయత్నం చేసినా ఒక మొక్క పెద్ద చెట్టు అయిపోయిందన్న వంచగలమండి? వంచాలనుకో పట్టమని ఇరిగిపోతుంది. వంచడం అసాధ్యం. అందుకనే దేవుని వాక్యం ఏం సెలవిస్తుందంటే, ఆయన మాటకి నువ్వు లోబడేటట్లుగా, ఆయన మాటను నువ్వు వినేటట్లుగా నీ జీవితాన్ని ఏం చేసుకోవాలి తెలిసిన, ఖచ్చితంగా నువ్వు చక్కదిద్దుకోకపోతే ఏమైతే తెలిసిన, చాలా ఉన్నతమైన దేవుని కృపను మనం మిస్ అయిపోతాం.